ఎంతమందికి ఇది బెనిఫిట్గా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. కాదమ్మా, అన్ని ఈ తెలియని హె- అన్ని తెలుసుకుంటున్నామండి. ఓకే, ఈ హెల్త్ టాక్ పర్వాలేదా? మీ అందరికి అర్థమవుతుందా? ఒకవేళ అర్థమవుతుందండి చక్కగా. ఒకరు చెప్పారు, మిగతా వాళ్ళకి బాగానే ఉంది. హెల్త్ గురించి చెప్పేది బాగానే ఉంది. ఉమ్, అలాగే. పర్వాలేదు, దాని గురించి మేము అర్థం చేసుకుంటున్నాం కనుక బాగానే ఉంది. అర్థమయ్యే వాళ్ళకి బాగానే ఉంటది, అర్థం కాని వాళ్ళకి ఎట్లా ఉందో తెలియదు. మాకైతే బాగానే ఉంది. ఓకే, మనం గన బైబిల్ గన క్షుణ్ణంగా చదివితే దేవుడు పలుమార్లు అనేక ఈ విత్తనాల గురించి కానీ, లేదంటే ఆకుకూరల గురించి కానీ, లేదంటే ఈ మెడిసినల్ వాల్యూ ఉన్న వీటి గురించి ఏవైతే ఉన్నాయో వాటి గురించి దేవుడు అనేక సందర్భాల్లో మనకి ఈ వాక్యంలో తెలియజేశాడు. వాటిల్లో ఈ సుగంధ ద్రవ్యాలు గానీ, లేదంటే మూలికల గురించి కానీ మీరు గాని చూస్తే బైబిల్‌లో ఇదివరకు పాత కాలపులో అంటే ఆ కాలంలో వీళ్ళు దేనికి ఎక్కువ వాడేవాళ్ళంటే రొట్టెలకు గానీ, లేదంటే మాంసాలు చేసుకునేటప్పుడు గానీ వీటిలో వాటిలో వాడేవారు. తర్వాత కొన్నిటిలిని పదో వంతుగా వీరు దేవాలయానికి తీసుకొనొస్తున్న వారుగా ఉన్నారు. ఎందుకంటే ఆ కాలంలో ఈ కొత్తిమీర గానీ, లేదంటే ఈ సోంపు గానీ, ఇటువంటివన్నీ చాలా కాస్ట్‌లీ అనమాట. కాబట్టి వీటిని వాళ్ళు పదో వంతుకు తీసుకొనొచ్చి చెల్లించేవారు ఆ కాలంలో. ఇప్పుడు మనం గాని చూసుకుంటే వీటిల్ని మనం ఈ కేకుల తయారీలో గానీ, లేదంటే సూపులు తయారు చేసుకోవటం, లేదంటే రుచికరమైన వంటలు తయారు చేసుకోవటంలో మనం వీటిల్ని వాడుతున్నాం. కానీ మీరు గాని ఇది బైబిల్‌లో గాని చూసుకున్నట్లయితే వీటిలకొక ప్రత్యేకత ఉందనేసి మీరు గ్రహించాలి. వాటిలో నేనిక్కడ కొన్ని పెట్టాను. ఒకటి సోంపు. మీరు మత్తయి సువార్త 23:23లో గాని చదివితే అక్కడ సోంపు గురించి రాయబడి ఉంది. తర్వాత కొత్తిమీరి. ఇది నిర్గమకాండము 16వ అధ్యాయము 31 వచనంలో, తర్వాత సంఖ్యాకాండము 11:7లో రాయబడి ఉంది. తర్వాత దాల్చిన చెక్క గురించి కూడా నిర్గమకాండము 30:23, ప్రకటన 18:13. తర్వాత జీలకర్ర గురించి యెషయా 28:25, మత్తయి సువార్త 23:23లో రాయబడి ఉంది. తర్వాత మెంతులు గురించి మత్తయి సువార్త 23:23లో రాయబడి ఉంది. సో, ఇవన్నీ మీకు అవసరం అనుకుంటే రాసుకోండి. లేదంటే లేదండి. మీరు గాని వీటిలో చూసుకున్నట్లయితే ధనియాలు. మనం ధనియాలు ఎక్కడ చూసాం? అయ్యగారు మళ్ళీ ఒకసారి అటు నువ్వు తీయబోకుండా ఉంచండి. నేను నేను మీకు పంపిస్తాలే అయ్యగారు. డోంట్ వరీ. లేదు లేదు, నేను రాసుకుంటున్నా, ఉంచండి. ఆ! సోంపు మత్తయి సువార్త 23:23లో రాయబడి ఉంది. కొత్తిమీరి నిర్గమకాండము 16, 31 అధ్యాయంలో రాయబడి ఉంది. తర్వాత సంఖ్యాకాండము 11, 7 వచనంలో కూడా ఈ కొత్తిమీర గురించి రాశారు. తర్వాత దాల్చిన చెక్క గురించి నిర్గమకాండము 30:23లో ఉంది. ప్రకటన 18:13లో కూడా దీని గురించి రాయబడి ఉంది. జీలకర్ర యెషయా 28:25, తర్వాత మత్తయి సువార్త 23:23, తర్వాత మెంతులు 23:23. మనం గనక చూసుకున్నట్లయితే ధనియాలు దేని నుంచి వస్తాయండి? కొత్తిమీర దేని నుంచి వస్తది? ఎవరైనా చెప్పగలరా? కొత్తిమీర ధనియాల నుంచి ధనియాల హ్మ్. నుంచి ఆ! ధనియాల నుంచి వస్తుంది. మనం దీన్ని ఏం చేస్తాం? మామూలుగా కూరల్లో మసాలాకో, దానికో దీనికో లేదా కారం పొడిలో వాడతాం. కానీ ఎవరికైతే అధికంగా కడుపుల నొప్పి ఉంటుందో, లేదు అంటే ఏమైనా ఇల్‌నెస్ గాని ఉంటే ఈ ధనియాల కషాయాన్ని మీరు వాడొచ్చు. ఎస్పెషల్లీ ఉదయాన్నే లెగంగానే ఎసిడిటీ ఉంటది. లేదంటే బర్నింగ్ సెన్సేషన్ ఉంటది. కొంతమందికి డైజెషన్ సరిగ్గా కాదు. అటువంటి వారు ఏం చేస్తారంటే, ఈ ధనియాలతో కషాయం చేసుకొని మీరు తాగొచ్చు. ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఉదయాన్నే ఒక, ఒక స్పూన్ ధనియాలు తీసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో, లేదు అంటే ఒక స్పూన్ తీసుకొని మీరు వేడి నీళ్ళలో వేసి కొంచెంసేపు మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత దాన్ని చల్లారనివ్వండి. గోరువెచ్చగా అయిన తర్వాత దాన్ని మీరు పరగడుపున తీసుకోవటం ద్వారా మీకు నేను పై చెప్పబడిన ఈ ఎసిడిటీ
గానీ, లేదంటే బర్నింగ్ సెన్సేషన్ గానీ, లేదంటే ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ గానీ, లేదంటే అబ్డామినల్ పెయిన్ ఉన్నా, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదంటే ఒక్కోసారి మనకి జ్వరంలాగా అనిపిస్తుంది. అటువంటి సమయాల్లో ఈ ధనియాల కషాయం చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఎందుకు బాగా పనిచేస్తుంది అంటే ఇది మనకి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. తర్వాత బరువును కూడా ఇది మనల్ని తగ్గిస్తుంది. కాబట్టి ఆయుర్వేద డాక్టర్లందరూ కూడా ఈ ధనియాలని చాలా బాగా వాడతారు. నేను మీకు సింపుల్‌గా అర్థం అవ్వటం కోసం ఇలా కషాయం చేసుకొని తాగమని చెప్పాను. ఇలాగ రోజుకి ఒక 2, 3 సార్లు అంటే వారంలో ఒక 2, 3 సార్లు మీరు చేసుకున్నారనుకోండి, మీకు చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్న వారందరూ కూడా ఇవి మీరు చేసుకోవచ్చు. తర్వాత సోంపు గింజలు గూడా మీరు చూసుకుంటే మనం ఇందాక మత్తయి సువార్తలో చేసాం. బరువు తగ్గడానికి ఇది పనికొస్తుంది. రక్తహీనత రాకుండా చూస్తుంది. మనం ఏం చేస్తాం, ఏ బిర్యానీ తినిన తర్వాతో, లేదంటే ఏదైనా నాన్ వెజ్ తిన్న తర్వాత నోరు వాసన రాకుండా ఈ సోంపు గింజలేసుకుంటాం. కానీ, ఈ సోంపు గింజలు గాని మనం రెగ్యులర్‌గా తీసుకుంటే, ఒక స్పూనుడు తీసుకుంటే, మనకి బరువు తగ్గటానికుంటుంది. తర్వాత రక్తహీనత రాకుండా చూస్తుంది. తర్వాత గుండె సంబంధిత వ్యాధులన్నీ కూడా ఇది తగ్గిస్తుంది. మరి ముఖ్యంగా క్యాన్సర్‌ని నిరోధిస్తుంది. తర్వాత కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంటే కాలేయం అంటే లివర్. లివర్ యొక్క హెల్త్‌ని కూడా ఇది కాపాడుతుందని సైంటిఫిక్‌గా దీన్ని ప్రూవ్ చేశారు. కాబట్టి ఆ కాలంలో మన బైబిల్‌లో కూడా రాయబడింది. ఆ కాలంలో ఉన్న ప్రజలు కూడా వీటిని ఎక్కువగా వాడతారు. మీరు ఈ జెరూసలేం గాని, లేదంటే ఇటుపక్క ఈ అరబ్ కంట్రీస్ గాని వెళ్తే, ఈ సోంపు గాని, ఈ ధనియాలు గాని, నేను చెప్పిన ఈ దాల్చిన చెక్క గాని, ఇవన్నీ కూడా విరివిగా వాడతారు. అంటే ప్రతి దాంట్లో ఉంటుంది. సో, కాబట్టి మీకు అవకాశం ఉన్నప్పుడు వీటిని మీరు వాడటానికి ప్రయత్నం చేయండి. మనము గత పోయిన వారమేమో ఈ ఈ మత్తయి సువార్తలో చెప్పబడిన ఈ వాటి గురించి నేర్చుకుంటున్నాము. ఈరోజు, రేపు ఏం నేర్చుకుంటామంటే దీని యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్. ఇవి జరిగాయా? లేవా? జరిగితే ఏమేమి జరిగాయి? ఇంకేమేమి మిగిలిపోయాయి? అనే విషయాల గురించి మనం నేర్చుకుంటాం. ఇది మనం మత్తయి సువార్త చాలామందికి తెలుసు గాబట్టి నేను ఎక్కువ దీని మీద ఫోకస్ చేయట్లేదు. కాకపోతే కొన్ని విషయాలు మటికి నేనిక్కడ ఫోకస్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ గమనించగలరు. మనం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ఏ విధంగా కొన్ని హెచ్చరికలు చేశారో మనకి బాగా తెలుసు. దయచేసి బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి చదవండి. ఎందుకంటే నేనిక్కడ అక్కడ నెట్‌లో నుంచి తీసుకున్న బైబిల్‌లో చాలా వరకు కొన్ని ఒత్తులు పోయాయి. తర్వాత సగం సగం కట్ అయిపోయింది. కాబట్టి నేను చదివినప్పుడు మీకు పూర్తిగా అది తెలీదు. కాబట్టి నేను తప్పులు చదువుతాను. అందుకని మీరు గాని ఎవరైనా చదివితే నేనిక్కడ ఎక్కడన్నా ఆ నెట్‌లో నుంచి తీసుకుంది తప్పుంటే అది నేను కరెక్ట్ చేసి మాట్లాడటానికి వీలుంటది. అందుకని మిమ్మల్ని నేను బైబిల్ చదవమని చెప్తున్నాను. సో, మనం గాని చూస్తే ఆయన ఫస్ట్ కొన్ని ప్రాముఖ్యమైన వాటిలో ఏమిచ్చాడంటే, ఈ ఫాల్స్ క్రైస్ట్ వస్తాడు. అబద్ధ క్రీస్తు వస్తాడు అని ఆయన మనకి చెప్పటం జరిగింది. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 36-37 వరకు గాని చదివితే, ఆల్రెడీ ఆ కాలంలో కూడా కొంతమంది ఇలాగ మేము గొప్పవారము అనేసి, మేము గారడీ చేయగలము అనేసి వారు దేవునిలాగా పోల్చుకొని వచ్చినోళ్ళున్నారు. మేము కూడా క్రీస్తు లాంటోళ్ళమే అని పోల్చుకొని వచ్చినోళ్ళు చాలామందున్నారు. కాబట్టి అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 36-37 వరకు ఎవరైనా చదువుతారా? అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 36-37 వరకు. ఈ దినములకు ముందు దూత లేచి తానొక గొప్పవాడునని చెప్పుకొనెను. నుంచి 300 మంది మనుషులు వానితో కలిసి కురినవాడు సంపబడిన వానికి లోబడిన వారందరూ చెదిరి వెద్దిలయ్యేది. చాలు. ఆగండి. ఒక నిమిషం ఆగండి అయ్యగారు. ఒక నిమిషం ఆగండి. మీరు గాని గమనించినట్లయితే దీని 35వ అధ్యాయము చివరి భాగంలో ఏమనుంటదంటే, ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త
అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే. సో, ఏ మనుషుల గురించి ఈ కింద మనం ప్రస్తావిస్తున్న మనుషుల గురించి మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఇప్పుడు చదవండి 36వ వచనం చదవండి. ఆ దినము ఈ దినములకు ఆ! మునుపు దూతలేసి తానొక గొప్పవాడునని చెప్పుకొనును. హ్మ్. నుంచి 300 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. హ్మ్. వాడు సంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి ఎద్దులైరి. హ్మ్. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధ అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయి ప్రేరేపించాను. చాలు. ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాం. అందులో ఒక అతని పేరేంటి? అంటే ఈ దినములకు అంటే ఆ టైంలో అని అర్థం. సో, దూదా అనే ఒక అతను లేచి నేను చాలా గొప్పవాడిని అని తనతో పాటు ఒక 300 మందిని తన వెంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతన్ని చంపేశారు. తర్వాత వాడికి ఎవరైతే లోబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా చెదిరి ఎటు వాళ్ళు అటు వ్యర్థమైపోయారు వీళ్ళు. తర్వాత ఆ కిందున్న అతను కూడా అదే పని చేసి వచ్చాడు. సో, అతనును కూడా కొన్ని రోజుల తర్వాత చంపేశారు. అతను కూడా తన కింద శిష్యులందరూ కూడా పారిపోయారు. మీరు గనక కింద చదివితే చాలా ఇంట్రెస్టింగ్ మాట ఉంటదక్కడ. కాబట్టి ఆ! నేను మీతో చెప్పినది ఏమనగా, ఆ! మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. హ్మ్. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదైనను అది హ్మ్. వ్యర్థమగును. హ్మ్. దేవుని సో, వలన చాలండి. కలిగినది చాలు. సో, ఇటువంటి వారున్నప్పుడు మీరు వాళ్ళ జోలికెళ్ళకండి. అటువంటి ఆలోచనున్నా, అటువంటి కార్యం చేసినా సరే ఉపయోగం లేదు. అది వ్యర్థమనేసి దేవుడిక్కడ చాలా క్లియర్‌గా మనకి హెచ్చరిస్తున్నాడు. ఇటీవల కాలంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది క్రైస్తవులు ఇటువంటి ఇప్పుడేమైపోయిందంటే సంఘాల్లో గాని, లేదంటే, లేదంటే ప్రసంగించేటప్పుడు గాని, దేవుడు కనపడట్లేదు. ఎవరు కనపడుతున్నారంటే ఆ ప్రసంగికుడు కనపడుతున్నాడు. లేదంటే కొంతమంది ఏమైపోయారంటే, ఓహ్! ఈయనైతేనే బాగా చెప్తాడండి. వీళ్ళకంతగా రాదండి. వీళ్ళకంతగా తరబితి లేదండి. ఇలా ఇటువంటి భావనకొచ్చేసారు చాలామంది. ఎందుకంటే ఆఖరి దినాల్లో సాతానుడు మోసం చేసేది ఎవరినో కాదు అన్యుల్ని మోసం చేయడు. ఎందుకంటే అన్యులు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వాడి చేతిలోనే ఉన్నారు. ఇప్పుడు సాతానుడు ఎవరిని మభ్యపెడతాడో తెలుసా? సంఘాన్నే మభ్యపెడతాడు. సంఘాన్ని డిసీవ్ చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. వాడు ప్రైమరీ టార్గెట్ ఎవర్రా అంటే మనమే. కాబట్టి సంఘాన్ని పాడు చేయాలంటే ఎవడో ఒక దాంట్లోకెళ్ళి స్క్రూ కొంచెం లూజ్ చేస్తాడు అంతే. ఆ స్క్రూ ఏమైపోద్ది? మెల్లిగా లూజ్ అయిపోద్ది. ఒకానొక టయానికి వాడు పిచ్చోడైపోతాడు. ఇప్పుడు జనాలు ఎట్టయిపోయారంటే ఈ పాస్టర్ గారు చెప్తేనే మాకు వాక్యం. లేదంటే మిగతా వాళ్ళు చెప్పేదంతా వేస్ట్. వాళ్ళకేం రాదు. ఈ భ్రమలో బతుకుతున్నారు. తర్వాత పాస్టర్‌లు ఎలా తయారయ్యారంటే, మేము చెప్పిందే వాక్యము అనేసి చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది చూడండి అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇస్తా ఉంటారు టీవీల్లో. మా దగ్గర స్వచ్ఛమైన వాక్యం దొరికిద్దని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే నా దగ్గరకొస్తే నేను ప్రార్థన చేశానంటే అది ఏదైనా జరిగిపోద్దని కొంతమంది చెప్తారు. అంటే అక్కడ దేవుడు కనపడట్లేదు. ఎంతసేపు వీరే కనపడుతున్నారక్కడ. సో, ఇటువంటి వారందరిని ఎవరు ఫాలో అవుతున్నారంటే క్రైస్తవులే ఫాలో అవుతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్త పడమని దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నారు. తర్వాత అపోస్తుల కార్యాలు 8 అధ్యాయము 8-10 వరకు చదవండి. అపోస్తుల కార్యాలు 8 అధ్యాయము 8-10 వరకు చదవండి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. ఆహా! అపోస్తుల కార్యాలు 8 అధ్యాయము 8 ఎనిమిదవ వచనం. ఆ! అవునండి. చదవండి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. హ్మ్. సీమోనునను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారెడు చేయిసు. హ్మ్. తాను ఎవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు ఆ! సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. చాలు ఒక్క నిమిషం. ఇక్కడ ఏమని చెప్పుకున్నాడంట? గారడీ చేస్తున్నాడంట. తర్వాత ఇంకోటేం చెప్పుకున్నాడు? నేను గొప్పవాడినని చెప్పుకున్నాడంట. ఇప్పుడు మీరు చూడండి చాలామంది ఇదే భ్రమలో బతుకుతున్నారు. మేము చాలా గొప్పవారము. మేము చెప్పేది కరెక్ట్ అని ఇదే భ్రమలో బతుకుతున్నారు. ఇటువంటి వారితో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు. తర్వాత 10వ వచనం. ఆ కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని హ్మ్. చెప్పుకొనుచు అతను హ్మ్. లక్ష్య పెట్టాడు. అతడు తర్వాత. బహుకాలము గారడలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున హ్మ్. వారు అతను లక్ష్య పెట్టారు. అయితే హ్మ్. పిలిపి దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి.
చాలండి. అప్పుడు చూసారా? చాలు. ఇతను కొద్దివాడిని మొదలుకొని గొప్పవారు మటుకు అందరూ ఏమని నమ్మారు? ఇతనికి దేవుడి శక్తి ఉంది. ఇతను అని అతని యందు లక్ష్యం ఉంచారంట. తర్వాత వాడు బహుకాలము వాడు ఏం చేస్తూ వచ్చాడు? తన గారిడల చేత మనుషులందరూ కూడా భ్రమప విభ్రాంతి చెప్తూనే వచ్చాడు. కానీ ఒక పక్క ఇట్టగా ఫాల్స్ అంటే అబద్ధ క్రీస్తులుంటే, నిజమైన దేవుని భక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫిలిప్పీకిలాగా వారు ఏ విషయాల గురించి చెప్తున్నారు? వీడేమో గారడీ చేస్తున్నాడు. వాళ్ళు దేని గురించి చెప్తున్నారు? అయితే యేసు ఫిలిప్పు దేవుని రాజ్యము గురించి, యేసుక్రీస్తు నామము గురించి సువార్త ప్రకటించుచుండెను. చూసారా? అందుకనే దేవుడు 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మొదట మనల్ని దేన్ని వెతకమంటున్నాడు? దేవుని రాజ్యము వెతకమంటున్నాడు. నా నీతిని నా రాజ్యము. సో, మనం ఫస్ట్ దేన్ని ఎతకాలి? ముందు ఆయన రాజ్యాన్ని వెతికితే తర్వాత అన్నీ యాడ్ అవుతాయని మనకి తెలుసు. సో, ఫిలిప్పీ కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు. తర్వాత అతి ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు నామము గురించి ఆయన చెప్పుచూ వచ్చాడు. చూద్దాం. అసలు వీళ్ళు ఆ కాలంలో వీళ్ళు అబద్ధ బోధకు క్రీస్తులుగా చలామణయ్యారు. ఇప్పుడు నిజంగా ఎవరన్నా ఈ లోకంలో ఉన్నారని గాని మీరు గమనించినట్లయితే మీకిది కనపడుతుందో లేదో మీరిక్కడ చూడండి. నేను కొన్ని కాలాలిచ్చాను. ఈ కాలాలన్నీ వీళ్ళందరి గురించి నేను చెప్పను గానీ, ఒక ఇద్దరు ముగ్గురు గురించి చెప్పి నేను ముందుకెళ్తాను. ఎలెన్ జాన్ మిల్లర్ అని ఇతను 1962లో ఇతను జెహోవా విట్నెస్ అని ఒక సంస్థను స్థాపించాడు. ఓకే. ఈయన స్థాపించింది గాకుండా ఇతను ఏమని పెట్టాడంటే, నేనే యేసుక్రీస్తుని. నేను మళ్ళీ జన్మించాను అని పెట్టాడు. ఆయన మీరు ఈ ఫోటోలో చూడొచ్చు ఈయన. ఈ కళ్ళజోడు అవును. పెట్టుకొని చూసారా? ఇతని పేరు ఎలెన్ జాన్ మిల్లర్. సో, ఇతను నేనే యేసుక్రీస్తునని చెప్పాడు. తర్వాత వీళ్ళ వైఫ్ సుజాన్ లక్ ఆమె పేరు. కానీ ఆమెకొక ట్యాగ్ ఏమైంది ఎతికిచ్చాడంటే మేరీ. ఏంటి మేరీ? ఈ మేరీ ఎవరు అంటే మగ్దలేని మరియ. సో, ఈయనేమో యేసుక్రీస్తు. వాళ్ళ భార్య ఏమో మగ్దలేని మరియ. సో, వీళ్ళు ఈ ఆస్ట్రేలియాలో ఉంటారు వీళ్ళు. వీళ్ళు డివైన్ ట్రూత్ మూవ్‌మెంట్ అని ఇది స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇప్పుడు బాగా గమనించండి. సాతానుడు ఎంత తెలివిగల్లోడో మీరు గమనించండి ఒకసారి. మీరు నాకు సంవత్సరం గుర్తులేదు. 'డావిన్సన్ కోడ్' అని ఒక ఫిల్మ్ వచ్చింది. ఆ ఫిల్మ్‌లో ఆ స్టోరీ అంతా వచ్చి అది సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది క్రైస్తవులు ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని చాలా కొన్ని కొన్ని సిటీస్‌లో గాని వీళ్ళు ధర్నాలు చేశారు. ఆ సినిమాకి అగైనెస్ట్‌గా. ఎందుకు అంటే ఆ సినిమాలో మెయిన్ థీమ్ అంతా ఏంటంటే యేసుక్రీస్తు వారికి తర్వాత మగ్దలేని మరియకి పుట్టిన ఒక బిడ్డ ఇంకా ఈ భూమి మీద ఉంది. సో, ఆమె కోసం వెతుకుతా ఉంటాడు. అదే డావిన్సన్ కోడ్. సో, అలాగా స్టోరీ తీసి ఆ సినిమాని తీశారు వాళ్ళు. మీరు బాగా గమనించినట్లయితే ఇప్పుడు చూడండి. మనం ఏం చెప్తాము? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మానవ రూపంలో ఉంచి ఆయన ఈ యొక్క ఆహ్, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క టెంప్టేషన్స్ అన్నిట్లో ఆయన ఎదుర్కొని, మనం పాపం చేయకుండా అంటే మనిషి పాపం చేయకుండా ఏ విధంగా జీవించగలడో ఒక మాదిరిమైన జీవితాన్ని చూపించి, ఆయన ప్రవచన ప్రకారం ఆయన మనందరి కొరకు సిలువలో మరణించి, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడని మనం చెప్తాం. వీళ్ళేం చెప్తారంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, మనం ఏ విధంగా అయితే మ్యారేజ్ చేసుకొని పిల్లలు కని ఉన్నామో, ఆయన కూడా ఆ విధంగా ఉన్నారని వీళ్ళు నిరూపించటానికి అంటే సాతానుడు ఇప్పుడు మన సినిమాలో వాళ్ళు చూపించింది ఒకటైతే వీళ్ళు నిజంగానే దాన్ని చూపించాడు. సో, ఇతను ఆ విధంగా నేనేమో యేసుక్రీస్తునన్నాడు. వాళ్ళ వైఫ్ ఏమో మేరీ మగ్దలేన్‌గా మీ ఇద్దరం రీఇన్కార్నేట్ అయ్యామని ఇతను చెప్పుకుంటూ వచ్చాడు. సో, ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు కూడా ఉన్నారు. కానీ కొంతమందిని మట్టుకే నేను మీకు ఈరోజు చెప్తున్నా. తర్వాత ఇంకొక వ్యక్తి యూకేలో ఉంటాడు. బహుశా ఆయన ఇంకా బతికే ఉన్నాడనుకుంటా. ఇతని పేరు కేన్. ఇతనేంటంటే మీరు 'జేమ్స్ బాండ్' ఫిల్మ్స్ చూస్తారు గదా! ఒక ఎంఐ ఆఫీసర్ ఈయన. సీక్రెట్ ఆఫీసరు. లేదైతే మన మన లెక్క ప్రకారం ఒక సీబీఐ ఆఫీసరు. ఇతను ఆహ్, 2007లో ఏమని చెప్పాడంటే నేను మెస్సయ్యా అని జెప్పాడు.
నేనే మెస్సైనని ఆయన ప్రకటించాడు. దానికి రిజైన్ చేసి ఇక్కడొచ్చి నేను మెస్సైనని ప్రకటించాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమని చెప్పాడో తెలుసా? నేను మొగ గాదు, స్త్రీని అని చెప్పాడాయన. అంటే దీని ఉద్దేశ్యం ఏంటి? యేసుక్రీస్తు వారు స్త్రీగా చూపించడం అన్నమాట. చూడండి సాతాను గాడి కుయుక్తులు ఎటువంటివి ఉంటాయో చూడండి. అక్కడేమో యేసుక్రీస్తు వారిని నేను పుట్టానని చెప్పాడు ఒకడు. అతనికి ఒక భార్య ఉంది. ఆమె పేరు మ మగ్దలేనే మరియ అని పెట్టుకున్నాడు పేరు. ఇక్కడ ఇంకో అతనొచ్చాడు. ముందేమో నేనే యేసుక్రీస్తుని అన్నాడు. తర్వాత నేను మగోడిని గాదు, నేను ఆడ అని ఇక్కడ చెప్తున్నాడు. చూసారా? ఎందుకు అంటున్నానంటే చాలామంది హిస్టోరియన్స్ కూడా ఏమని బిలీవ్ చేస్తారంటే యేసుక్రీస్తు వారు ఒక ఆడే అనేసి చాలామంది నమ్ముతారు. సో, సాతాను యొక్క తెలివితేటలండి ఇవన్నీ. మనుషుల్ని ఏ విధంగా తన వైపు తిప్పుకోవటానికి అందిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేస్తాడో మీరు ఈ 2 ఎగ్జాంపుల్స్‌లో చూడొచ్చు. తర్వాత మీరు గనక చూస్తే ఈ పాపసీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఎల్‌జీబీటీ అనేసి ఒక ఇదుంది ఆర్గనైజేషన్. ఏంటంటే దీంట్లో అందరూ తేడాగాళ్ళే ఉంటారు. వీళ్ళకి ఇదనమాట. వీళ్ళకి సంబంధించింది. వాళ్ళ యొక్క ఫ్లాగ్ కూడా రెయిన్‌బో కలర్. దేవుని యొక్క సింహాసనం బ్యాక్ సైడ్ ఏముందని మనం నేర్చుకున్నాం ప్రకటన గ్రంథంలో? ఒక రెయిన్‌బో ఉందని మనం తెలుసుకున్నాం. కానీ వీళ్ళ ఫ్లాగ్ ఏంటంటే అదే. సో, సాతానుడు చాలా యుక్తి గలవాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇటువంటి ఫాల్స్ ప్రాఫిట్స్ ఫాల్స్ క్రైస్ట్‌లు వస్తారని యేసుక్రీస్తు వారు ఆనాడే చెప్పారు. గుర్తుపెట్టుకోండి. ఆయన సేవ చేస్తున్నప్పుడు చెప్పాడు. అది నెరవేరిపోయింది. ఇప్పటికి చాలామంది నేనే క్రీస్తునని చెప్పుకున్న వాళ్ళు మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పిన దాంట్లో ఇంకా మీరు అక్కడక్కడ ఏం వింటారని చెప్పాడంటే యుద్ధ సమాచారం మీరు వింటారని మనం తెలుసు. సో, మీరు బాగా గమనించినట్లయితే నీరో ఇతను 1670 ఏడీలో యెరూషలేము మీదకు దండెత్తి వచ్చి యెరూషలేము మొత్తాన్ని కూడా నాశనం చేసిన చక్రవర్తి. నీరో చక్రవర్తి. సో, అప్పటి నుంచి మీరు గాని చూసుకుంటే బోలెడన్ని వార్‌లు జరిగాయి. అంటే బోలెడన్ని యుద్ధాలు జరిగాయి. ఇప్పటికి జరుగుతున్నాయి. అందులో ఒక యుద్ధం వరల్డ్ వార్ II. ఇది 1939-1947, 45 వరకు జరిగింది. తర్వాత వరల్డ్ వార్ I, తర్వాత బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, తర్వాత రష్యా సివిల్ వార్, కొరియన్ వార్, సెకండ్ కాంగో వార్, నైజీరియన్ సివిల్ వార్. సో, ఇటువంటి యుద్ధాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసింది ఈ ఇజ్రాయెల్ తర్వాత గాజా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాలు. తర్వాత రష్యాకి, యుక్రెయిన్‌కి జరుగుతున్న యుద్ధము. ఇవన్నీ కూడా మనము వింటున్నాం. ఇవన్నీ కూడా నెరవేరుతున్నాయి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే కరువులు వస్తాయని దేవుడు మనకి సెలవిచ్చాడు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 28వ వచనం గాని ఎవరైనా చదువుతారా? అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 28వ వచనం. వారిలో ఆ! అగబు అను ఒకడు నిలవబడి ఆ! భూలోకమంతటా గొప్ప కరువు రాబోగుతున్నదని ఆత్మ ద్వారా సూచించాను. ఆ! అది కల్దీయు చక్రవర్తి కాలమందు సంభవించెను. చూసారా? చాలండి. సో, అగాబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. చూసారా? భూలోకమంతట కూడా ఏమొస్తుందన్నాడు? కరువు వస్తుందని ఆయన ఆత్మ ద్వారా ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అతనికి తెలియజేసినప్పుడు అతను చెప్పాడు. చెప్తే అది కలోడియస్ సీజర్ ఆ టైంలో ఆ కరువు అనేది వచ్చిందని మనకిక్కడ తెలుస్తుంది. తర్వాత విలాప వాక్యములు 4:10 ఒకవేళ ఇటువంటివి గాని వస్తే ఏం జరిగిద్దో మనం చూద్దాం. విలాప వాక్యములు 4వ అధ్యాయము 10వ వచనం చూడండి ఇక్కడ. విలాప వాక్యములు 10. వాత్సల్యము గల
స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి చాలు వచ్చిన చాలు చాలమ్మా. ఇక్కడ చూడండి, వాత్సల్యము గల స్త్రీలు చేతులు తమ కనిన పిల్లలను వండుకొనేను అంటే వండుకున్నారు, కూర వండుకున్నట్టు వండుకున్నారు. తర్వాత నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలను వారికి ఆహారమయ్యి. తర్వాత ద్వితోపదేశకాండం 28వ అధ్యాయము 56 నుంచి 57 వరకు చదవండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 56 నుంచి 57 వరకు. 56 నుంచి 50. నీ గ్రామములో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరుచట వలనను ముట్టడి వేయటం వలనను ఏమీ లేకపోవుట చేత మీలో మృతత్వమును అతని సుకుమారమును కలిగి మృతత్వమును చేతను అది సుకుమారమును చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మనవి తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును. చూసారా ఏమైంది ఇక్కడ? తమకు పుట్టిన పిల్లలను వారే వండుకొని తిన్నారు. మరి ఇది నిజంగా జరిగిందా? బైబిల్ అయితే దేవుడు రాశాడు, ఇది నిజంగా జరిగిందా అంటే మన విలాప వాక్యంలో మనం చూసాం, నిజంగా కూడా జరిగిందండి. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ నార్త్ కొరియాలో ఈ ఆర్టికల్ వచ్చిన 1990వ సంవత్సరంలో పెద్ద కరువు వచ్చింది. ఈ కరువులో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళకి ఆహారం అందకపోయేసరికి వారి పిల్లలను వాళ్ళు తిన్నారంట. తర్వాత ఇప్పటికి కూడా మీరు చైనాలో కానీ చూస్తే, నేను అది ఇక్కడ పెట్టలేదు, చైనాలో ఒక ప్రాంతంలో ఒక జర్నలిస్ట్ వెళ్ళి చూసినప్పుడు ఫీటస్ అంటారు, మరి దాని తెలుగులో ఏమంటారు? ఫీటస్. ఆ ఫీటస్ని వాళ్ళు తిన్నారంట. ఎందుకంటే దాంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని చాలామంది అలా తింటున్నారు ఇప్పటికి చైనాలో. సో చూడండి, బైబిల్ ఏదైనా చెప్తే అది నెరవేర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనటానికి ఇది ఒక రుజువు. సో కాబట్టి ఇవి జరుగుతున్నాయి మనకి ఇప్పుడు. కొన్ని జరిగిపోయాయి, కొన్ని జరుగుతున్నాయి. సో కాబట్టి దేవుని యొక్క రాకడకు ఇంకెంతో సమయము లేదు. తర్వాత అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 5వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 24 5వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 24 5వ వచనం. 24:5. ఈ మనుషుడు వాడును భూలోకమున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును నజరేయుల మతభేదమునకు నాయకుడి ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు చాలమ్మా. సో ఇక్కడ యాక్చువల్ ఇంగ్లీష్లో అయితే పెస్టిలెన్స్ డాక్ట్రిన్స్ అంటే ఇక్కడ పౌలు ఈ యొక్క పెస్టిలెన్స్ తెలుగులో ఏమంటారు? ఈ జబ్బుల గురించి ఈయన కొత్త డాక్టర్స్ చెప్తున్నాడు అని ఇతని మీద ఒక అబాండం మోపారంట. సో చూద్దాం అసలు నిజంగానే ఇటువంటి పెస్టిలెన్స్ మన దగ్గర ఉన్నాయా లేవో చూద్దాం. అంటే ఇటువంటి రోగాలు మన దగ్గర ఉన్నాయా లేవో చూద్దాం. మనకు అందరూ తెలుసు, రీసెంట్గా కోవిడ్ వచ్చింది, అవునా? కోవిడ్ వచ్చి ప్రపంచం మొత్తం కూడా అల్లా కుత్తలో ఏమైపోయిందో కూడా తెలియదు. ఇప్పటికి చాలామంది ఎవరైతే ఈ కోవిడ్ని బారిన పడి వారు రికవర్ అయ్యారో వాళ్ళందరూ ఇప్పటికీ చాలా బాధపడుతున్నారు. మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ మీకు ఇది కనపడుతుందో లేదో, మీరు కానీ చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఈ 1981 నుంచి ఇప్పుడు వరకు ఈ హెచ్ఐవి మరణాలు ఎన్ని ఉన్నాయంటే ఒక 25 నుంచి 35 మిలియన్స్ ఉన్నాయి మరణాలు. తర్వాత ఈ 2019 నుంచి
ఈ 2023 ఇంకా జరుగుతుంది. ఈ కోవిడ్ దీనికి మొత్తం చనిపోయింది వచ్చి 6.9 మిలియన్, అంటే 6 కోట్లు, దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. ఇంకా ఇంకెవరైనా చనిపోయారని చూస్తే కలరా అవుట్ బ్రేక్ వచ్చింది. ఎప్పుడంటే 1817 నుంచి 1923 ఈ కలరా అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు దాదాపు 1 కోటి మంది చనిపోయారు. తర్వాత జపనీస్ స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు దాదాపు 1 మిలియన్, ఇక్కడ కూడా 1 కోటి మంది చనిపోయారు. తర్వాత 2002, 2003 ప్రాంతంలో సార్స్ అనే జబ్బు వచ్చింది. అప్పుడు దాదాపు 77 లక్షల మంది దాకా చనిపోయారు. తర్వాత సార్స్లోనే ఇంకొకటి వచ్చింది. ఇది 2012 తర్వాత జరుగుతుంది ఇప్పటికి. ఇది వచ్చి మిడిల్ ఈస్ట్ ఏరియాలో ఉంది. దీని ద్వారా చనిపోయింది దాదాపు 85 లక్షల మంది దాకా చనిపోయారు. తర్వాత ఎబోలా, ఇది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఇక్కడ చనిపోయింది వచ్చి దాదాపు 11 లక్షల మంది దాకా చనిపోయారు. 2014 నుంచి 2016 మధ్యలో ఈ ఎబోలా వైరస్ వచ్చింది. తర్వాత ఎల్లో ఫీవర్, ఇది కూడా ఆఫ్రికా ఖండంలోనే ఉంది. ఇది లేట్ 1800 ఆ ప్రాంతంలో దాదాపు 15 లక్షల మందిని ఇది చంపేసింది. తర్వాత స్మాల్ పాక్స్, ఇది 56 మిలియన్స్ అని ఇక్కడ ఇచ్చాడు. అంటే దాదాపు 5 కోట్ల పైగా జనాభాని ఇది చంపింది. తర్వాత స్పానిష్ ఫ్లూ, ఇది కూడా 5 కోట్ల జనాభాని చంపింది. తర్వాత ఈ 1347 నుంచి 1351 మధ్య కాలంలో ఈ బ్లాక్ డెత్, దీని బుబోనిక్ ప్లేగ్ అంటారు. ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది దాదాపు 20 కోట్ల జనాభాని పొట్టన పెట్టుకుంది ప్రపంచం మొత్తం. సో అందుకనే దేవుడు మనకి బైబిల్లో ఈ ఆరోగ్యం మీద దేవుడు అంతా ఫోకస్ చేస్తాడు. దేవుడు ఎందుకు మనకి లేవి కాండంలో ఇవి తినండి, ఇవి తినకూడదు, ఇవి చేయండి అని చెప్తున్నాడంటే దీనికి రీజన్. ఉదాహరణకు చెప్తాను. చాలామంది ఇప్పుడు బైబిల్లోనే మనము ఇవి తినటానికి లేదు. ఏంటి? పాస్టర్ గారు, మనకి చేపలతో పాటు అట్లా ఏమంటారు? చేపలతో పాటు బజార్లో అమ్ముతారు కదా, రొయ్యలు. రొయ్యలు. ఓకే, రొయ్యలు, ప్రాన్స్. ఈ రొయ్యలు మీరు చూడండి, ఎందుకు తినొద్దని బైబిల్లో రాయబడి ఉందంటే, అక్కడ తినొద్దని రాయబడి ఉంది. సరే, ఎందుకు రాయకూడదంటే, రొయ్యలు ఎక్కడ ఉంటాయి అంటే సముద్రం అడుగు భాగంలో ఉంటాయి ఎక్కువ శాతం. దాని పని ఏంటంటే, సముద్రంలో ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో దానంతా అది క్లీన్ చేసే పని రొయ్యలది. ఓకే, అందుకనే దేవుడు వాటిని తినొద్దాడు. ఎందుకు తినొద్దన్నాడంటే, ఇటీవల కాలంలో సైంటిఫిక్ రీజన్స్ దానికి ఏంటంటే, రొయ్యల్లో పారాసైట్ ఉంటుంది. ఆ పారాసైట్ ఏం చేస్తుందంటే, స్టమక్ ఇన్ఫెక్షన్స్ రావటానికి ఆ పారాసైట్ కారణము. మీరు ఆ రొయ్యల్ని, ఎవరైనా సైన్స్ ఉన్న వాళ్ళు కానీ ఉంటే, ఆ రొయ్యల్ని మీరు తీసుకుని వచ్చి దాని మైక్రోస్కోప్ కింద కానీ చూస్తే, 100x జూమ్లో వేసుకొని చూస్తే, మీరు ఆయిల్ ఫీల్డ్లో మీకు దాంట్లో స్పష్టంగా మీకు ఈ పారాసైట్స్ కనపడతాయి. అవి మీరు వండినా సరే అవి చనిపోవు, బతికే ఉంటాయి. అంటే మనం వండేటప్పుడు దాదాపు ఒక 120 డిగ్రీల పైనే వండుతాం మనం. నీస్ అంటే ఆ 120 డిగ్రీలు కూడా తట్టుకోగలదు ఆ పారాసైట్. అది మన కడుపులో నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అందుకనే జనాలు చచ్చిపోతారు. కొంతమందికి స్టమక్ ఇన్ఫెక్షన్స్ అంటే సివియర్ డయేరియా అవుతుంది. కానీ ఏం చేస్తున్నారు, చాలామంది ప్రజలు ఆ రొయ్యల్ని చక్కగా తింటారు. సో బైబిల్ ఏమని చెప్తుంది? తినొద్దని చెప్పింది. దానికి సైన్స్ ప్రూవ్ చేసింది. కానీ జనాలు మట్టుకు ఇంకనూ తింటారు. దీంట్లో కింగ్ సైజు, మీడియం సైజు, స్మాల్ సైజు అనుకుంటా తింటున్నారు. సో అందుకని ఈ జబ్బులు మనకు తెలీదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆస్టర్ అనేసి ఇంకోటి కూడా ఉంది. ఇది కూడా చాలామంది పిల్లలు పుట్టట్లేదు, ఇది తింటే మనకు పిల్లలు పుడతారని చాలామంది విదేశాల్లో తింటారు. ఇక్కడ సగం వండుకొని తింటారు. సో దాని ద్వారా కూడా జబ్బులు వస్తాయి. ఇటువంటి భయంకరమైన జబ్బులు వస్తాయి. కాబట్టి దేవుడు మనల్ని తినొద్దని చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత మార్క్స్ వార్త 13:8, తర్వాత అపోస్తల కార్యాలు 12,
18లో గాని చూస్తే, తర్వాత అపోస్తల కార్యాలు 19:23లో చూసినా అక్కడ యుద్ధ సమాచారాల గురించి వింటాము. తర్వాత సివిల్ అన్రెస్ట్ ఉంటదంటున్నాడు. అంటే మ మనుషులే కొట్టుకుంటా ఉంటారు. వాటిలో ఉదాహరణకు నేను కొన్ని తీసుకున్నాను. వాటిలో టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అంటే ఇప్పుడు మనం కొట్టుకుంటాం గదా! మన పక్కింటోళ్ళతో ఒక సెంటు భూమి కొట్టేసాడనో, లేదా ఒక అడుగు భూమి కొట్టేసాడని మనం కొట్టుకుంటాం గదా! ఆ విధంగా దేశానికి సరిహద్దుల మధ్య కూడా వీళ్ళకి యుద్ధాలున్నాయి. అటువంటి దాంట్లో ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ ఏదైతే జరుగుతుందో అది సరిహద్దు గొడవలే. తర్వాత ఇజ్రాయెల్, పాకిస్తానోళ్ళు పాలస్తీన్స్ కొట్టుకునేది కూడా ఈ సరిహద్దు కోసమే. ఆ గాజా ప్రాంతం దానికోసమే. దీంట్లో కొన్ని సివిల్ వార్స్ ఉంటాయి. అంటే అంతర్గత యుద్ధాలు జరుగుతుంటాయి. వాటిలో మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్‌లో ఏ విధంగా వార్ జరిగిందో, తర్వాత సిరియా కంప్లీట్‌గా నాశనం అయిపోయింది ఈ అంతర్గత యుద్ధం వల్ల. తర్వాత ఇప్పుడు లిబియా ఒకప్పుడు అది కూడా సివిల్ వార్‌లోనే పోయింది. తర్వాత సౌత్ సుడేనేసే వాళ్ళు కూడా అలాగే అంతరించిపోయారు. ఇప్పుడు అలాగా ఈ అంతర్గత యుద్ధాల వల్ల వీళ్ళందరూ కూడా యుద్ధాలు ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. చూడండి ఇండియా, పాకిస్తాన్ మనం కొట్టుకుంటూనే ఉంటాం. తర్వాత రష్యా, యుక్రెయిన్ కొట్టుకుంటున్నారు. తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీన్ వాళ్ళు పద్దాకా యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఆ రోజే చెప్పారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 41వ వచనం గాని చూస్తే, నా నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. సో, రానున్న రోజుల్లో అంటే యేసుక్రీస్తు వారు దాన్ని చెప్పాడు. తర్వాత ఆ కాలంలో ఈ పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా అందరి ముందు తీసుకొనొచ్చి వాళ్ళని ఏం చేశారు? అవమానపరిచారు. ఇప్పుడు మనలో కూడా చాలామంది నేను చెప్తున్నాను గదా! చాలామంది మీరు క్రైస్తవులంటే ఇల్లులివ్వరండి. మీరు క్రైస్తవులంటే మీ ఇళ్ళకి ఎవడు రాడు. ఫంక్షన్‌కి ఎవడు రాడు. తర్వాత మీరు క్రైస్తవులని చెప్పిన రోజున మీతో మీకు ప్రాణ స్నేహితులు కూడా కట్ ఆఫ్ చేసేస్తారు మీతో. మీరు క్రైస్తవులని తెలిసిన రోజున మీకు చాలామంది దూరం అయిపోతారు. మీకు క్రైస్తవులని తెలిసినంత ఆహ్, ఉన్న క్రైస్తవులు అని చెప్పంగానే మీకు సహాయం చేయడానికి కూడా ఎవరు రారు. గుర్తుపెట్టుకోండి. సో, ఆ కాలంలో కూడా వీళ్ళని అవమానపరిచారని మనము బైబిల్‌లో చూడొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇక్కడ ఏం చేశారంట? ఏ నామం కొరకంటే మీరు అది ఎవరైనా చదవండి. 5:41 అపోస్తల కార్యాలు 5:41 ఆ నామము కొరకు ఆ! అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున ఆ! వారు సంతోషించుచు సభ ఎదుటను వెళ్ళిపోయి ఆ! చాలు. ప్రతిదినము దేవాలయములను ఎంతనో మానక చాలు. బోధించుచు చాలండి. చూడండి వీళ్ళకి అవమానం అని తెలుసు. కానీ వాళ్ళు దాన్ని సంతోషంగా స్వీకరించారు. ఉదాహరణకు మనం దానియేలు 3 అధ్యాయంలో ఏం చూస్తున్నాం? షడ్రకు, అబేద్నెగో, మేషక్ ఏం చేశారు? బబులోను మహారాజు ఏదైతే ఆ ప్రతిమను నిలబెట్టినప్పుడు అందరూ సాష్టాంగపడి నమస్కారాలు చేశారు గానీ, వీళ్ళు వారు నమ్మిన సత్యం, వారు నమ్మిన దేవుడు, వారు పూజించిన దేవుడి కోసం మేము చావనైనా సస్తాం గానీ, మేము దానికి మొక్కమని చెప్పారు. అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, వీరు కూడా ఇంత అవమానాలు పొందుతున్నప్పటికి కూడా వారు ఎలా ఉన్నారు? మాకు ఇదే సంతోషము. ఎవరి నామం కొరకు? యేసుక్రీస్తు నామం కొరకు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కొన్ని సందర్భాల్లో ఆ నామం కొరకు మనల్ని చంపుతారు. మీరు చూడండి. చానా ప్రదేశాల్లో క్రైస్తవులంటే కొడతారు. చంపడానికొస్తారు. అయినా సరే మనం పూజించే దేవుడు గొప్పోడని, ఆయనే నిజమైన దేవుడని మనం విశ్వసించినప్పుడు, మనం కూడా ఇటువంటి స్థితిలోనికి వెళ్ళగలం. లేదంటే వెళ్ళలేం. మీరు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 59వ వచనం గనక చదివితే, అక్కడ స్టెఫెను గురించి రాయబడింది. స్టెఫెను రాళ్ళతో కొట్టి చంపినప్పుడు కూడా ఆయన మీకు తెలుసు. ఎందు నిమిత్తం ఆయన చంపారనే విషయం కూడా మనకు తెలుసు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గూర్చి మీరు 54 నుంచి చదివితే
వారి మాటలు విని వారి కోపంతో మాటలు మండిపడి విని అతన్ని కోపముతో చూచి పండ్లు మండిపడి కొరికిరి. చూడండి, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎందుకు దీని మీద ట్రస్ట్ చేసి చెప్తున్నానంటే, రాబోయే రోజుల్లో జరగబోయేది ఇదే. ఆ కాలంలో జరిగింది, జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకొంచెం ఎక్కువ జరిగింది. గుర్తుపెట్టుకోండి. వీరు చూడండి, ఆయన ఈ మాటలు చెప్తుంటే వారు కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొనుక్కునిరి. చూడండి ఎంత కోపం ఉందో చూడండి. పళ్ళు కొరుకునేంత కోపం ఉంది ఒక మనిషి మీద. ఆ! తర్వాత అయితే అతడు పరిశుద్ధాత్మను నిండుకున్న వాడై ఆకాశం వైపు తేర చూచి దేవుని మహిమను యేసును యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూసారా? వీళ్ళు ఇంత చేస్తున్నా కోపపడుతున్నారు, పండ్లు కొరుక్కుంటున్నారు వీళ్ళు. తెలుసు అటాక్ చేస్తారని కూడా తెలుసు. కానీ అతనికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గనుక అవేం పట్టించుకోవట్లే. ఆయన చూసినప్పుడు ఆకాశం వైపు చూసినప్పుడు పరలోకంలో దేవుని కుడిపార్శ్వన ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. సో, అతన్ని ఆ యెరూషలేము బయటికి తీసుకొని వచ్చి అతన్ని ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపేశారు. మీరు ఆ స్టోరీ అంతా చదివితే అతను రాళ్ళతో కొట్టి చంపేశారు. రాళ్ళతో కొట్టి చంపేశారు ఆయన్ని. అంటే ఇక్కడి నుంచే యూదుల మధ్య ఉన్న సువార్త కాస్త అన్యులకు వెళ్ళింది AD 34లో. ఇంకా అదే ప్రొహిబిషన్. ఈ యూదులందరూ కూడా ప్రొహిబిషన్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. అందుకే సువార్త అక్కడి నుంచి అటు వెళ్ళిపోయింది. సో, రానున్న రోజుల్లో ఇటువంటివి జరుగుతాయి. తర్వాత అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ కూడా మనము చూడొచ్చు. ఆ కాలమందు యెరూషలేములోను ఆ! మనకు గొప్ప హింస కలిగినందున ఆ! భక్తులు తప్ప అందరూ యోదయు సమరయ దేశముల వందు చెదిరిపోయిరి. చాలు. చూడండి, ఆ కాలంలో కూడా ఏం జరిగిందంటే గొప్ప శ్రమ హింస. జరిగింది. సో, అందరూ కూడా ఎటు అటు వారు చెదిరిపోయారు. తర్వాత 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, ఆ! సౌల నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇది సౌలు యేసుక్రీస్తు వారు ఆయనకి ఏ విధంగా దర్శనంలో చెప్పినప్పుడు ఏమంటున్నాడు? సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అని ఆయన్ని అడుగుతాడు. సో, ఆ కాలంలో అంత హింస పెట్టారు. ఎవరిని? క్రైస్తవ బిడ్డలను. తర్వాత మార్క్స్ వార్త 13వ అధ్యాయము 9వ వచనం. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. ఆ! వారు మిమ్మును సభలకు అప్పగించెదరు. హ్మ్. మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. హ్మ్. మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తం నిలవబడేదరు. ఎవరి నిమిత్తం నిలబడతామంట మనము? యేసుక్రీస్తు వారి నిమిత్తం. ఇప్పుడు నిజంగా మనకి అంత విశ్వాసం ఆయన మీద ఉండి, అంత ప్రేమ ఆయన మీద ఉన్నప్పుడు మనకు కూడా అటువంటి సిచ్యువేషన్ వస్తది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాజుల ఎదుట నిలబడతాం అంటే ఏంటి? రాజు ఎదుట నిలబడుతున్నాం అంటే మనం ఏమైనా తప్పు చేస్తేనే తీసుకుని నిలబెడతారు. సో, దేవుడి వాక్యం చెప్పడం కూడా తప్పే. ఈ రోజుల్లో చూడండి, ఎస్పెషల్లీ తిరుపతిలో. నేను తిరుపతిలో ఆహ్, దాదాపు ఒక 15, 20 సంవత్సరాలు ఉన్నా పెద్ద తిరుపతిలో. నా చిన్నప్పుడు ఏంటంటే, ఒక మీటింగ్ పెట్టినప్పుడు క్రైస్తవులు ఎవరైనా మీటింగ్ పెట్టినప్పుడు అలో ఉండేది. నేను ఎంఎస్సీ చేసినప్పుడు ఎవరన్నా స్పెషల్ మీటింగ్స్ పెడుతున్నారంటే అలో లేదు. ఉదాహరణకు చెప్తాను. ఇది నే ఇది జరిగింది. ఇది 2010లోనో, 2011లోనో జరిగింది. ఏంటంటే హాస్పిటల్‌కి ఎదురుగానే ఒక గ్రౌండ్ ఉంటది. ఆ గ్రౌండ్‌లో పెద్ద మీటింగ్ చేశాం. ఆ పక్కనే ఎమ్మెల్యే ఉంటాడు. ఆ లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు. వీరికిచ్చిన సమయము క్రిస్టియన్స్ అంటే ఆ సభ పెట్టడానికి నిర్వాహకులకు ఇచ్చిన సమయము 8:30 నుంచి దాదాపు 10 వరకు ఇచ్చారు. ఆ రోజు స్పీకర్ రావటం లేట్ అయింది. వీరు ప్రసంగించడం స్టార్ట్ చేసే టైంకి టైం అయిపోయింది. సో, ఎమ్మెల్యే కొంతమందిని పోలీసులను పంపించినప్పుడు వీరు ఒక 10 నిమిషాలు ఆగండి, ఒక 20 నిమిషాలు ఆగమన్నప్పుడు ఎమ్మెల్యే కోపం వచ్చి ఏం చేసాడో తెలుసా ఆయన? ఆ సభను మొత్తం ఆపిచ్చేసాడు.
అన్యమత ప్రచారము అని ఆపిచ్చేసాడు. సో ఆ సభ అంతా ఆగిపోయింది. సో అందరినీ పంపించేశారు పోలీసులు. అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలుసా? ఆ ఎమ్మెల్యే చనిపోయాడు. అంటే దేవుడి పనికి అడ్డంకులు వస్తాయి, కానీ దేవుడికి తెలుసు ఆయన పని ఎలా చేయించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అలాగా ఇప్పుడు మీరు ఒక పాంప్లెట్ ఇస్తే అన్యమత ప్రచారం, 10 మంది రౌండ్ ఆఫ్ చేస్తున్నారు. కొంతమంది ఆవేశపరులు ఉన్న చోట కొడుతున్నారు కూడా. కొంతమందికి తగలరాని చోట తగిలి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అటువంటి రోజులు ఇంకా తీవ్రం కాబోతున్నాయనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. సో మీరు అపోస్తల కార్యాలు 24, 25 వచనాలు చదివితే అక్కడ మీకు దాని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత అపోస్తల కార్యాలు 26 నుంచి 1 నుంచి 3 వరకు అని చదివితే అక్కడ కూడా మీకు ఆఖరణ అపోస్తల కార్యాలు 1, 7 నుంచి 8 వరకు ఇది మనందరికి తెలుసు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 7 నుంచి 8 వరకు చదవండి. అపోస్తల కార్యాలు 1, 7 నుంచి 8 వరకు. ద్వితీయులు యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా ఎదుట గ్రంథము రచించింది. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి గడుపుసు దేవుని రాజ్యయేషములను గూర్చి బోధించుచు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం కానీ చదివితే ఆయన సమయములను వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశములంతటి యందును భూదిగంతముల వరకు నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పాను. చూసారా? అక్కడ వరకే కాదు పరిమితం, భూదిగంతముల వరకు కూడా. ఎప్పుడు? మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు. సో పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది చెప్తున్నట్టుగా దిగంటే దిగటం, వెళ్ళిపో అంటే వెళ్ళిపోవటం ఇలా చేయడు దేవుడు. యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకోగానే ఫస్ట్ వచ్చింది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఆయనకి సహాయకుడిగా. దాని ఉద్దేశం ఏంటి? రేపొద్దున మనం కూడా యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని మనం కూడా బాప్తీసం తీసుకున్న మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు నీలోను నాలోను ఆయన ఉంటాడు. ఆయన మనం గైడ్ చేయడానికే ఉన్నాడు. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేయమాక, ఇదిగో ఇది అని మనకి చెప్పడం కోసం ఆయన మనకున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని మనకి ప్రామిస్ చేశాడు. చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఇక్కడికి వెళ్ళమాక, నీకు ఆపద ఉంది, వెళ్ళమాక. మీరు కానీ చూస్తే అపోస్తలు వీళ్ళు ఒక చోట సేవ చేయడానికి వెళ్ళినప్పుడు వారు పరిశుద్ధాత్మతో ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో వెళ్ళి స్వార్థ చెప్పొద్దు, మీరు ఇంకో ప్రదేశానికి వెళ్ళి స్వార్థ చెప్పమని చెప్తారు. నాకు తెలిసి అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో అనుకుంటా. సో ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సహాయం చేస్తాడు. సో కాబట్టి మనలో మనకి ఎవరు కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఎప్పుడైతే మనకి ప్రొహిబిషన్ క్లోజ్ అయిపోతుందో, ఎప్పుడైతే సీలింగ్ అయిపోతుందో, అంటే దేవుని యొక్క ముద్ర లేదంటే సాతానుడి యొక్క ముద్ర ఏదో తేలిపోయినప్పుడు దేవుడు ఫస్ట్ తీసేసేది పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడ నుంచి తీసేస్తాడు. తీసేసినప్పుడు మంచోడు మంచోడుగా ఉంటాడు, చెడ్డోడు చెడ్డోడుగా ఉంటాడు, దొంగతనాలు చేసేవాడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. అది ఏ క్షణమైనా కావచ్చు. సిద్ధపాటు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎట్టయ్యామంటే, నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ ఉన్నది ఉన్నట్లు చెప్తాను. మనం ఎలా తయారయ్యామంటే, బైబిల్ చదువుతున్నంతసేపు క్రైస్తవుడు, లేదంటే గుడికి వెళ్ళి వచ్చినంతసేపు క్రైస్తవులం, తర్వాత మనం ఎవరో మనకే తెలియదు. అప్పుడప్పుడు దెయ్యం పూలుకున్నట్టు ఉంటాం, ఒక్కోసారి మనం ఏం చేస్తాం మనకే తెలియదు అసలు. లేదంటే ఆదివారం వచ్చినప్పుడు లేదా శనివారం వచ్చినప్పుడు బైబిల్ పట్టుకున్నప్పుడు మనం క్రైస్తవులుగా కనపడతాము. అది వేషధారణ, గుర్తుపెట్టుకోండి. అటువంటి వాళ్ళని దేవుడు
హెచ్చరిస్తున్నాడు మారమని. ఈ 2024 నేను చెప్తున్నాను కదండి, ఇది మనకి ప్రిపరేషన్ టైం. 2025కి ప్రిపరేషన్ టైం. 2025లో కోవిడ్ కంటే మహా భయంకరమైన తెగులు రాబోతుంది. దానికి మనం ఇప్పటి నుంచే ఆరోగ్యపరంగా సిద్ధపడి ఉండాలి. తర్వాత రానున్న రోజుల్లో గుళ్ళుండవు. రానున్న రోజుల్లో జూమ్‌లు ఉండవు. రానున్న రోజుల్లో యూట్యూబ్‌లు ఉండవు. అప్పుడు మనలో ఏముండాలి? నూనె ఉండాలి. నూనె అంటే ఏంటి? వాక్యము ఉండాలి. అప్పుడు ఎవరొచ్చి మీకు ప్రతిరోజు జూమ్‌లో వచ్చి కూర్చొని కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది వాకింగ్ చెప్తారు. ఆ కాన్సెప్ట్ ఉండదు కొన్ని రోజుల తర్వాత. మనలో ఎంత నూనె ఉందంటే అంత మంచిది. లేదంటే 5 బుద్ధిహీనులు ఉన్నారు గదా! కన్యకులు ఉన్నారు గదా! బుద్ధి లేని కన్యకులు. మనం కూడా అరే! మనకు వాక్యం తెలియట్లేదు. మనం ఎవరైనా దగ్గరికి వెళ్దాం అనే కాన్సెప్ట్‌కెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సో, దయచేసి ఆయన యొక్క దీనికి మనం లోబడాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ శ్రీను గారు ఆశీర్వాదాలు ఇస్తారు. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, కొద్ది నిమిషాలు పాటలతోనూ, కొద్ది నిమిషాలు తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకున్నట్టుకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మా మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీర్చండి. ప్రభా, మరి మాలో ఏం కొదువై ఉన్నదో మాకంటే మీకే బాగా తెలుసు తండ్రి. తండ్రి, మేము ఆత్మీయంగా ఎటువంటి స్థితిలో ఉన్నామో మీకే తెలియను తండ్రి. ప్రభా, మమ్మల్ని అందరిని కూడా తండ్రి నీ యొక్క ఆత్మ చేత బలపరచండి. నీ ఆత్మను మాలో కుమ్మరించండి తండ్రి. మేము ఇంకను తండ్రి నీ యొక్క ప్రేమను తెలుసుకొని తండ్రి, ఆ ప్రేమను ఇతరులకు చెప్పే గొప్ప ధన్యత మాకు ఇచ్చినారు ప్రభా. దాంట్లో మేము ఎంతవరకు చేస్తున్నామో మాకు తెలీదు గాని తండ్రి, మీరు మట్టుకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతూ, మాకు కావాల్సినవి కూడా తగిన సమయంలో ఇస్తున్న దేవుడుగా ఉన్నారు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాలో ఎవరికైతే అనారోగ్యం ఉందో తండ్రి, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సహాయం దయచేయండి. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో తండ్రి, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వారికి ఆర్థిక సహాయం దయచేయండి. ఎవరైతే తండ్రి మీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశపడుతున్నారు తండ్రి, అట్టి వారిని మీరు తాకండి. వారికి మీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయమని కూడా బతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీరు మమ్మల్ని ఈ లోకానికి వెలుగుగా ఉండమన్నారు తండ్రి. అటువంటి వెలుగును మాకు ఇవ్వమని కూడా బతిమాలుకుంటున్నాం తండ్రి. మరొకసారి మళ్ళీ మేము జూమ్‌లో కలుసుకున్నంత వరకు కూడా తండ్రి, మేము చేయ ప్రతి పని విషయంలో మీరే మాకు తోడు నీడగా దయచేయమని ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ కన్యల సహవాసము, సకల పరిశుద్ధులకును, ఇంతవరకు మనకు సువార్త ప్రకటించినటువంటి మన ప్రియులు దేవుని దాసులు ప్రకాష్ గారికిను, వారి కుటుంబానికిను, ఈ జూములు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికిను, వింటున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయిండి